ఎగ్జిట్ నెంబర్ 13 టాటా ఇంటర్చేంజ్ ఉంది కదా సార్, అక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ మనకి 4.5 కిలోమీటర్ రావిరాల నుంచి 100 ఫీట్ రోడ్ కి ఉంటుంది సార్ మన వెంచర్. అంటే రాబోయే 330 ఫీట్ల రోడ్ టాటా ఇంటర్చేంజ్ 4 సిటీ కలిసేదానికి మనకి దగ్గరలో ఉన్నాం సార్. ఫాక్స్కాన్ కంపెనీ ఉంది సార్ మనకి. రైట్ సైడ్ చూస్తే టాటా టీసీఎస్ ఉంది, కేన్స్ ఉంది. అలాగే అండి మీరు ఎగ్జాక్ట్ లొకేషన్ కి రావాలన్నా కూడా సార్ నంబర్ అయితే మీకు డిస్ప్లేలో పనిస్తున్నాను అండి. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు అండి. ఈ రోజు మీ ముందుకి 25 సంవత్సరాల నుంచి కస్టమర్ సేవలో ఉన్నటువంటి జేబీ కంపెనీ వారు డెవలప్మెంట్ చేసినటువంటి జేబీ సెరెన్ కౌంటీ 2లో ఉన్నామండి. ఈ యొక్క లొకేషన్ హైలైట్స్ కానీ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని కూడా మీకు వీడియోలోనే మెన్షన్ చేస్తానండి. వీడియో చివరి వరకు చూడండి. అద్భుతమైన కనెక్టివిటీస్తో పాటు అద్భుతమైన వెంచర్ అన్నది కూడా చేయడం జరిగిందండి. ది బెస్ట్ కనెక్టివిటీస్ ఉన్నటువంటి వెంచర్ కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉన్నా హౌస్ కన్స్ట్రక్షన్ కావాలన్నా కూడా ఈ ఎట్ ప్రజెంట్ కూడా మనం కన్స్ట్రక్షన్ అన్నది కూడా స్టార్ట్ చేసుకున్నాను. అన్ని ఫెసిలిటీస్ తోటనే మీ ముందుకి హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ కలిగినటువంటి ప్రాజెక్ట్ అనేది మీ ముందు తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క వివరాలు అన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాపర్టీస్ ఇంకా కూడా మీ ముందు తీసుకొస్తాను. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే ప్రాజెక్ట్ గురించి చెప్పుకున్నామో ఆ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా శ్రవణ్ సార్ని కూడా అడిగి తెలుసుకుందాం అండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ బాగున్నారా సార్? సార్ బాగున్నా సార్. సార్ నా పేరు శ్రవణ్ కుమార్ సార్. నేను ప్రొఫెషనల్ ప్రాపర్టీ అడ్వైజర్ సార్. నాది ఎంబీఏ ఫినాన్స్ మార్కెటింగ్ సార్. అంటే మన బిజినెస్ ఫీల్డ్ చదివి వచ్చి అవును సార్. బిజినెస్ మన ఫినాన్స్ మార్కెటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండే మన ఈ ఫీల్డ్ లో దిగినాం. ఓకే సార్. నాకు 8 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్ ఈ ఫీల్డ్ లో. 8 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే సార్. ఇప్పుడు మనం ఒకసారి లొకేషన్ అయితే మనకు బాగుంది, మన వ్యూవర్స్ కూడా అసలు ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నాము, అలాగే ది బెస్ట్ కనెక్టివిటీస్ అయితే నాకు తెలుసు ఏమున్నాయి సార్ చెప్పండి సార్. సార్ ఇది మొత్తం టోటల్ 8.5 acres సార్. ఇది హెచ్ఎండి నామ్స్ ప్రకారం అన్ని డెవలప్మెంట్స్ అయిపోయినాయి సార్. ఇప్పుడు రైట్ టు కన్స్ట్రక్షన్ కూడా మీరు ఇల్లు కట్టుకోవచ్చు. మనకి 70% బ్యాంక్ లోన్ కూడా మేము కంపెనీ తరపు నుంచే ఇప్పిస్తున్నాం సార్. అంటే ఈ ప్రాజెక్ట్ లో 70% బ్యాంక్ లోన్ కూడా ఉంది సార్. సార్ మనకి కనెక్టివిటీస్ ముందు ఒకసారి చెప్పండి సార్, లేఅవుట్ గురించి. ఓకే సార్. మనం వచ్చి ఎగ్జిట్ నెంబర్ 13 టాటా ఇంటర్చేంజ్ ఉంది కదా సార్, అక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ మనకి 4.5 కిలోమీటర్ రావిరాల నుంచి 100 ఫీట్ రోడ్ కి ఉంటుంది సార్ మన వెంచర్. అంటే రాబోయే 330 ఫీట్ల రోడ్ టాటా ఇంటర్చేంజ్ 4 సిటీ కలిసేదానికి మనకి దగ్గరలో ఉన్నాం సార్. ఇంకోటి కూడా సార్ మనకి ఇక్కడ దగ్గరలోనే ఎంప్లాయ్మెంట్ జోన్స్ కూడా చాలా ఉన్నాయి సార్. దాని గురించి కూడా ఒకసారి చెప్పండి సార్. మనకి చూసుకుంటే నియర్ బై ఫాక్స్కాన్ కంపెనీ ఉంది సార్. మనకి రైట్ సైడ్ చూస్తే టాటా టీసీఎస్ ఉంది. మన అట్లానే కలెక్టరేట్ రంగారెడ్డి కలెక్టరేట్స్ వస్తున్నాయి, కేన్స్ ఉంది. చాలా కంపెనీలు. తుక్కుగూడకి వెళ్తే మనకి ఏరోస్పేస్ అట్లనే మన ఎయిర్పోర్ట్ కి ఇక్కడ నుంచి 25 minutes జర్నీలో మనం ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోవచ్చు. అంటే మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ తో పాటు ఫ్యూచర్ సిటీలో రాబోతున్నటువంటి ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా ఇవన్నీ కనెక్టివిటీస్ కూడా దగ్గర ఉంది. దట్టు ఏంటంటే టాటా ఇంటర్చేంజ్ సార్ ఇప్పుడు ఏదైతే చెప్పారో రావిరాల దగ్గర, అది వచ్చేసి మనకి 4th సిటీ 330 feet రోడ్ అనేది కూడా రావడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం ఇది వచ్చేసి ఏ మున్సిపాలిటీలోకి ఉందో కూడా ఒకసారి సార్ని కూడా అడిగి తెలుసుకోండి. సార్ ఇది ఇప్పుడు మనకి ఎట్ ప్రెసెంట్ ఏ మున్సిపాలిటీకి వస్తుంది సార్? సార్ ఇది మనకు వచ్చి ఆదిబట్ల మున్సిపాలిటీకి వస్తుంది సార్. మనకి రీసెంట్ గా మన తెలంగాణ గవర్నమెంట్ ఒక 27 మున్సిపాలిటీని విలీనం చేసింది. ఆ మున్సిపాలిటీలోనే జిహెచ్ఎంసీ లో కూడా కలవబోతుంది సార్. మనకి డెవలప్మెంట్స్ అనేది జిహెచ్ఎంసీ లోకి వెళ్ళిపోతాయి సార్. నామ్స్ ప్రకారం అన్ని 100% పార్క్స్ గానీ, క్లీనింగ్ గానీ మొత్తం జిహెచ్ఎంసీ ఎట్లా టేకింగ్ మొత్తం జిహెచ్ఎంసీ లో ఉంటుంది సార్. నెక్స్ట్ మనం ఇంకో కనెక్టివిటీ కూడా మనకి వెంచర్ నుంచి కూడా మనకి రోడ్ 100 feet రోడ్ అది ఎక్కడికి వరకు కలుస్తుంది సార్? సార్ మనకి ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి మంగళపల్లి వరకు కనెక్టివిటీ ఉంటుంది సార్. 100 feet రోడ్డు మనకి మధ్యలో కొంగరకాలని టచ్ అవుతుంది. మంగళపల్లి చుట్టూ పక్కన పటేల్ కూడా ఉంది సార్. ఓకే, చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మంగళపల్లి అంటే కమర్షియల్ చాలా ఉంటాయి, కమర్షియల్ జోన్ సార్. మల్టీ ఫ్లోర్స్ వేసి ఆడ మన ఇదేంది కాలేజ్ పిల్లలకి అవును సార్ రెంట్స్ కి ఇస్తారు. అవునవును సార్. నియర్ బై ఉంది సార్. సార్ ఇక్కడ మనకి ఫాక్స్కాన్ కేన్స్ ఇదైతే మన దగ్గర అన్నాం కదా, ఇక్కడ నుంచి మనకి లేఅవుట్ నుంచి ఎంత డిస్టెన్స్ వస్తుంది సార్? ఇక్కడ వచ్చి మనకి ఫాక్స్కాన్ కంపెనీ వచ్చి మనకి 6 kilometers ఉంటుంది సార్ ఎగ్జాక్ట్లీ. సార్ ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ కి అయితే దగ్గర ఉన్నాము. ఇక్కడ ఎట్ ప్రెసెంట్ కూడా హౌస్ కన్స్ట్రక్షన్ కావాలంటే మనకి వెంచర్ లో డెవలప్మెంట్స్ గురించి కూడా ఒకసారి చెప్పండి సార్. సార్ ఆల్రెడీ అన్ని డెవలప్మెంట్స్ అయిపోయినాయి సార్. ఒక్క వాటర్ ట్యాంక్ ఒకటే మనకు పెండింగ్ ఉంది. మన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ సార్. వాటర్ కానీ వాటర్ హార్వెస్టింగ్ కానీ హార్వెస్టింగ్స్ కూడా ఇచ్చినాం సార్. మొత్తం కాంపౌండ్ వాల్ కానీ అంతా రోడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సార్. రీసెంట్ గానే వేసినాం సార్. రోడ్ సీసీ రోడ్స్ వేసినాం సార్. అది కూడా ఒక 15 years 20 years ఉండాలని చెప్పి, వర్షాలు పడితే కూడా రోడ్లు ఖరాబ్ అవుతాయని చెప్పి. సార్ ఒకసారి ప్రాజెక్ట్ నేను చెప్పండి, ఎన్ని ఎకర్స్ లో డెవలప్మెంట్ చేశారు రోడ్ ఒకసారి చెప్పండి సార్. ఇది మనకు వచ్చి జేబీ సెరెన్ కౌంటీ 2 సార్. ఇది మొత్తం టోటల్ వచ్చి 8.5 acres సార్. 8.5 ఎకరాలు. మనకు టోటల్ ప్లాట్స్ వచ్చి 137 plots వచ్చింది. 137 plots ఏ ఫేజ్
లొకేషన్స్లలో అవైలబిలిటీ సార్ ఆల్ ప్లేసెస్ అవైలబుల్ ఉన్నాయి సార్. మనకి ఓకే ప్లాట్ సైజ్ వచ్చి మనకి 137 నుంచి స్టార్ట్ ఉన్నాయి. ఓకే 137 గజాల నుంచి స్టార్ట్ మొదలు ఉన్నాయి సార్. 137 నుంచి అప్ టు ఎంత వరకు ఉన్నాయి సార్ మనకి? 137 ఉన్నాయి సార్, 200 ఉన్నాయి, 400 ఉన్నాయి, ఓకే 1000 ఉన్నాయి. అంటే Different మన variants కస్టమర్ నీడ్ ఎంత ఉందంటే అదే వాళ్ళ budget ని బడ్జెట్ బట్టి మనం కంపల్సరీ ఓకే కస్టమర్ కి ప్రొవైడ్ చేస్తాం సార్. సార్ బేసిక్ డైమెన్షన్లలో 150 గజాలు చాలా మంది కూడా అడుగుతుంటారు. అవునవును మనకి 150 గజాల డైమెన్షన్ ఎంత వస్తుంది సార్? సార్ మనకి వచ్చి 150 స్క్వేర్ యార్డ్స్ లో వచ్చి డైమెన్షన్ వచ్చి 30 into 45 ఉంటుంది ఓకే సార్. 30-45 35 మంచి డైమెన్షన్స్, మంచి డైమెన్షన్ ఎలివేషన్ కానీ హౌస్ కట్టుకున్నప్పుడు సెట్ బ్యాక్స్ కానీ ఇవన్నీ కూడా బాగుంటాయి సార్. అంత మంచిగా ఉంటాయి ఈ డైమెన్షన్ లో. ఓకే అట్లనే మనకి 167 చూసుకుంటే సార్ 30 into 50 కూడా ఉంటుంది. ఓకే అంటే గజాలు పెరిగిన కొద్ది డైమెన్షన్స్ చేంజ్ అవుతుంటాయి సార్. ఓకే సార్ ఇప్పుడు మనకి టోటల్ డెవలప్మెంట్ వర్క్ నడిచింది, ఒక ట్యాంక్ ఒకటి పెండింగ్ ఉంది కదా సార్. సార్ మనకి 70% లోన్ వస్తుందని మీరు అన్నారు కదా, సార్ అంటే మనకి ప్లాట్ ధర కూడా ఒకసారి చెప్పేసింది సార్. సార్ మేము కంపెనీ కోడ్ చేసింది 26,000 సార్ పర్ స్క్వేర్ యార్డ్ కి. ఓకే ఇందులో వచ్చి మనకి 70% బ్యాంక్ లోన్ కూడా కంపెనీ కోడ్ చేస్తుంది. ఆల్ బ్యాంక్ నుంచి మనకి బ్యాంక్ లోనే అవైలబుల్. మనకి ఎల్పి నెంబర్ కానీ ఇదంతా వచ్చేసిందా సార్? ఎల్పీ నెంబర్ ఫైనల్ ఎల్పీ నెంబర్ వస్తుంది సార్. మనకు ఒక ట్యాంక్ ఒకటే పెండింగ్ ఉంది, అదే ఒకటి కంప్లీట్ అయితే ఫైనల్ నెంబర్ మీరు కన్స్ట్రక్షన్ కూడా ఇమిడియట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ మీరు చేసుకోవచ్చు. 15 days 20 days లో అది కూడా కంప్లీట్ అయిపోతుంది. మీరు కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు సార్. ఓకే అంటే మనకి రీసెంట్ గా రోడ్స్ ఒకటి అయినాయి కాబట్టి ఇక ట్యాంక్ ఒక్కటి పెండింగ్ ఉంది. అలాగే సార్ మనకి ఇంకోటి కూడా ఏంటంటే మనకి ఇక్కడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 అంటే మనకి టాటా ఇంటర్చేంజ్ నుంచి 4 సిటీకి కూడా మనకి మెట్రో కూడా శాంక్షన్ చేస్తానే. అవును సార్ 100% సార్. ఆల్రెడీ వర్క్ సర్వే అవుతుంది. అవును సార్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది సార్. 330 feet రోడ్ది. అవునవును సార్ అయిపోయింది సార్. ఆల్రెడీ మేము మొన్న గ్లోబల్ సమ్మిట్ కి విజిట్ కి వెళ్తే ఆల్రెడీ ఆడ సర్వే చేసి మీరు కన్ఫర్మ్ దగ్గర సర్వే చేస్తున్నారు. ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది సార్. వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. మాక్సిమం కొన్ని సర్వే ఉంటే అది కూడా కంప్లీట్ చేసేసి సార్ స్టార్ట్ అయిపోతుంది వర్క్ కూడా. అలాగే మీరు ఎగ్జాక్ట్ లొకేషన్కి వచ్చినప్పుడు సార్ ఏదైతే మనకి డెవలప్మెంట్స్ చెప్పారో అంటే మనకి ఎంప్లాయ్మెంట్ జోన్స్ కానీ కనెక్టివిటీస్ కూడా బాగున్నాయి అని చెప్పుకున్నాం కదండి, ఇవన్నీ కూడా సార్ దగ్గరుండి మీకు చూపిస్తారండి. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ కన్స్ట్రక్షన్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు. మనకి అన్ని ఫెసిలిటీస్ కూడా మనకి లేఅవుట్లో అవైలబుల్ ఉన్నాయండి. లైక్ మనకి డ్రింకింగ్ వాటర్ గురించి ప్లాట్ కూడా వాటర్ ఫెసిలిటీతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్తో పాటు స్ట్రీట్ లైట్స్తో పాటు అది కూడా మనకి ఎలక్ట్రిసిటీ వచ్చేసి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ యాజ్ పర్ మనకి హెచ్ఎండిఏ నాన్స్ ప్రకారంగా ఏవేవైతే డెవలప్మెంట్స్ కావాలో అవన్నీ డెవలప్మెంట్స్ అని కూడా మనకి సమకూర్చి మనకి అద్భుతమైనటువంటి లేఅవుట్ అనేది కూడా తీసుకురావడం జరిగిందండి. ఒక్కసారి మీ ఫ్యామిలీ తోటని విజిట్ చేయండి. ది వన్ ఆఫ్ ది బెస్ట్ కనెక్టివిటీస్తో పాటు ది వన్ ఆఫ్ ది బెస్ట్ డెవలప్మెంట్స్ ఇచ్చినటువంటి వెంచర్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. అలాగే ఎట్ ప్రజెంట్ కూడా మీరు హౌస్ కన్స్ట్రక్షన్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు. చూసుకున్నట్టయితే లేఅవుట్ మొత్తం కూడా మనకి రెడ్ సాయిల్ ఉంటుందండి. కన్స్ట్రక్షన్లో కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే అండి రాబోయే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చేటువంటి ఒక ప్లేస్లో ఉన్నాం కాబట్టి వాళ్ళకు కూడా మీరు షేర్ చేసినట్టయితే మీ వంతు సహకారాన్ని కూడా వాళ్ళతో పాటు మనకు కూడా అందించిన వారు అవుతారు. కాబట్టి ఈ వీడియో అనేది షేర్ చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.